అనగారిన వర్గాల ప్రజల కోసం నిరంతరం శ్రమించిన దార్శనికుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అంటూ తూర్పు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవీలు కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా పురస్కరించుకుని మార్కెట్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో బాబు జగజ్జీవన్ రామ్ సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగి చేపట్టిన ప్రతి పదవికి వన్నెత్తిచ్చిన స్ఫూర్తిగల నాయకులని వారిరువురు ప్రశంసించారు. ఈ నివాళి కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ సమతతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా స్వాతంత్ర సమరయోధంలో పూర్తి స్థాయిలో గాంధీజీ గారితో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ స్వాతంత్ర సాధనతో పాటు భారతదేశ స్వాతంత్ర అనంతరం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. అటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని నేడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల అభ్యున్నతి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ఆనాడు ఇచ్చినటువంటి మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఎంతో చొరవతో బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు అందరం కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి దళితుల ఆశా జ్యోతిగా, స్వాతంత్ర సమరయోధుడిగా పేరుగాంచి జాతిపిత తర్వాత బాపుగా ఆయన బిరుదాంకితం పొంది సమాజంలో ఆయన చేసిన అశేష కృషికి ఈరోజు ఆయన 118వ జయంతి కూడా విస్మరించకుండా సమాజంలో మనందరం జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఆయన కనపరిచిన ఆయన విశేష కృషి అని మనం చెప్పుకోవాలి. దళితుల్ని బయటకు తీసుకురావడం కోసం, అస్పృశ్యతని రూపుమాపడం కోసం ఆయన గాంధీజీ ఆశయాల్ని పుణికిపుచ్చుకొని నడిచిన విధానం నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. ఈరోజు సమాజంలో భావితరాలు అందరూ కూడా ఆయన